సిరిసిల్ల జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షాలు వరదలకు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదల్లో చిక్కుకున్న వాళ్లను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. అధికారులు ఎప్పటికప్పుడు బాధితులను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు వద్ద చిక్కుకున్న 5 కాపరుల కథ సుఖాంతంగా ముగిసింది. హైదరాబాద్ నుంచి వచ్చిన 2 హెలికాప్టర్లు వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. నర్మాల ఎగువ మానేరు వద్ద జిల్లా అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అటు జగిత్యాల జిల్లా కోరుట్ల, మేడిపల్లి మండలాల్లో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండుకుండల్లా మారాయి. ఈ రోజు కురిసిన భారీ వర్షానికి మేడిపల్లి మండలం కొండాపూర్ చెరువు నిండి అలుగు పారుతోంది. వలయాతాబాద్, కాచారం, కొండాపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోరుట్లలో కురిసిన భారీ వర్షానికి ప్రకాశం రోడ్డు కాలనీ జలమయమైంది. రోడ్డుపైనే వరద నీరు ప్రవహిస్తుంది. అప్పర్ మానేరు నుండి శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి భారీగా వరద నీరు వస్తుంది. నర్మల ప్రాజెక్టు నుండి 70,405 క్యూసెక్కుల వరద వస్తుంది. ఇన్ఫ్లో 85,905 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 55,350 క్యూసెక్కులుగా ఉంది. 17 గేట్లెత్తి ఎల్ఎండీకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. డ్యాం కెపాసిటీ 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 20 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. మరోవైపు ఎల్లంపల్లి రిజర్వాయర్కు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఎస్ఆర్ఎస్పీ కడం ప్రాజెక్టుల నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తుంది. ఎల్లంపల్లికి 8 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా బ్యారేజ్ 40 గేట్లెత్తి అంతే నీటిని కిందకి వదులుతున్నారు అధికారులు. వరదల్లో చిక్కుకున్న నర్మాల గ్రామస్తులను కాపాడారు. రక్షణ శాఖ మంత్రితో మాట్లాడారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆయన విజ్ఞప్తి మేరకు 4 ఆర్మీ హెలికాప్టర్లను పంపించింది రక్షణ శాఖ. నర్మాల వరదల్లో చిక్కుకున్న 5 ప్రాణాలను కాపాడాయి 2 ఆర్మీ చాపర్లు. మరో 2 హెలికాప్టర్లను సిరిసిల్ల జిల్లా కేంద్రానికి పంపించారు అధికారులు. ముంపు బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో నిరంతరం మాట్లాడుతున్నారు. వరదల్లో గల్లంతైన నాగం కుటుంబాన్ని పరామర్శించారు. ₹1,00,000 సాయం అందించారు. మరోవైపు నర్మాలలో బండి సంజయ్కు మాజీ మంత్రి కేటీఆర్ ఎదురుపడ్డారు. కేంద్ర మంత్రి వద్దకొచ్చి అభివాదం చేశారు కేటీఆర్. ఒకరినొకరు పలకరించుకున్నారు. అటు అప్పర్ మానేరు జలాశయం వద్ద వరదల్లో చిక్కుకుని క్షేమంగా బయటకొచ్చిన బాధితులను పరామర్శించారు కేటీఆర్. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల మాజీ జెడ్పీటీసీ కాటిపల్లి రాధ, శ్రీనివాసరెడ్డిని పరామర్శించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి. కోరుట్ల నుండి గణేష్ విగ్రహం తీసుకురావడానికి పెద్దాపూర్ నుండి ట్రాక్టర్లో వెళ్లారు 3 యువకులు. నిన్న సాయంత్రం ట్రాక్టర్ అదుపు తప్పి ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో పడిపోయారు. కాటిపల్లి శ్రీనివాసరెడ్డి తనయుడు శ్రీకర్ రెడ్డితో పాటు మరో వ్యక్తి గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టిన కోరుట్ల పోలీసులు ఇద్దరిని కాపాడారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. భక్తులు లేక వేములవాడ రాజన్న ఆలయం వెలవెలబోయింది. క్యూ లైన్లు బోసిపోయి కనిపించాయి. ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.